సో దేవరా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. దాని గురించి అయితే నేను ఒక వీడియోలో చెప్పాను. సో అందులో కనిపించిన నాకు కొన్ని డీటెయిల్స్ ఇంకో వీడియోలో చెప్తానని చెప్పాను. సో ఆ వీడియోనే ఈ వీడియో అన్నమాట. సో ఇప్పుడైతే పోస్టర్ని ఒకసారి చూద్దాం. ఒకసారి పోస్టర్ని చూసుకున్నట్లయితే దేవరా చేతికి అయితే కడియం చూడొచ్చు. యంగ్ దేవరా అన్నమాట. దీనికి ప్రూఫ్ ఏంటంటే మీరు వస్తున్నా అనే డైలాగ్ ఉంటుంది కదా, సో ఆ డైలాగ్ లో మీరు దేవరాని చూడొచ్చు. సో అదే అన్నమాట. సో రైట్ సైడ్ లో గొడ్డలి, లెఫ్ట్ సైడ్ లో ఇంకొక కత్తి అట్లాంటిది ఏదో పట్టుకుని రెండు సముద్రం మధ్యలో నిల్చొని ఉంటాడు. మోషన్ పోస్టర్ అన్నమాట. గట్టిగా చెప్పాలంటే బ్లడ్ చూడొచ్చు, తన చెయ్యికి అంతా బ్లడ్ ఉంది. సో ఇది ఒక ఫైట్ సీన్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది, గొడ్డలి సీన్ పట్టుకున్నాడు కాబట్టి. అండ్ ఈ షర్ట్ చూసుకున్నట్లయితే మన దేవరా షూటింగ్ అయితే ఒక బీచ్ లో జరిగింది. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళే అఫీషియల్ గా. సో అందులో ఉన్న షర్ట్ అండ్ ఈ షర్ట్ ఇంచుమించుగా సిమిలర్ గానే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ఒక కొండను చూడొచ్చు. దేవరాలో ఇంకో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ బ్యాక్ సైడ్ సమ్ ట్రైబ్ కి సంబంధించిన పీపుల్ అయితే వెనక అయితే ఉన్నారు. సో అట్లాంటి కొండనైతే ఇక్కడ వెనకాల చూడొచ్చు. మ్యాన్ ఆఫ్ మోసెస్ ఎన్టీఆర్ దేవరా పార్ట్ 1 రిలీజ్ అయితే 10th October. ఇదంతా ఒక కోస్టల్ ఏరియాస్ లో జరిగే బ్యాక్ డ్రాప్ స్టోరీ అన్నమాట. ఇదే కొరటాల శివ గారు కూడా చెప్పారు. అక్కడ ఉన్న ఎమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయట. ఆచార్య అయితే ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు కూడా అర్థమైతే లేదు. కొద్దిగా మంచిగానే ఉంటుంది ఆచార్య, మరీ మొత్తం దాన్ని తీసి పడేసినట్టుగా చేసిండు మూవీని. అయితే ఎమోషన్ అయితే కొరటాల శివ గారు రాసినట్టు ఎవరు రాయలేరు, ఇదైతే నేను చెప్తా. అంటే చాలా బాగా రాస్తారు. దానికి తోడు అనిరుద్ధ్ గారి బీజిఎం తోడైతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఎన్టీఆర్ గారు ఫ్లాప్ లో ఉన్న కొరటాల గారిని నమ్మారంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో ఆ స్టోరీ 2 పార్ట్లో వస్తుందని చెప్పారు. డబుల్ యాక్షన్ నాకు తెలిసి, దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.